తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా నెమ్మదిగా కదలనుంది. ఇక శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలో హంబన్తోట బట్టెకోల మధ్యలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీంతో రేపు ఎల్లుండి తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చలి తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా నెమ్మదిగా కదులుతుంది. ఇక శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలో హంబన్తోట బట్టెకోల మధ్యలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీంతో రేపు ఎల్లుండి తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.